దేశవ్యాప్తంగా ఇవాళ శ్రీరామ నవమి వేడుకలు జరగనున్నాయి. అందుకోసం రామాలయాలు అన్ని కూడా ముస్తాబయ్యాయి. భక్తుల కోలాహలం నడుమ శ్రీరామ నవమి వేడుకలు జరగనున్నాయి. రాముడు నీల మేఘశ్యాముడు, రఘుకులాభి సోముడు, పరంధాముడు, సార్వభౌముడు, ఉన్నత వ్యక్తిత్వానికి ప్రతిరూపం రాముడు. ఆయన కళ్యాణమే లోక కళ్యాణం. ఆయన కళ్యాణాన్ని భక్తులు శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. రాములోని కళ్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. భద్రాద్రి రామాలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. సీతారామచంద్రుడి వివాహ మహోత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు భద్రాద్రి తరలి వెళ్తున్నారు. ఎన్నికల కోడ్ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ ముత్యాల తలంబ్రాలను అందజేయనున్నారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఒంటిమిట్ట కోదండ రామాలయం ముస్తాబోతోంది. నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రధాన ఆలయానికి కొద్ది దూరంలో కడప చెన్నై జాతీయ రహదారి పక్కన మైదానంలో సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక పిలుపునిచ్చారు. 2 లక్షల రుణమాఫీ, 500 రూపాయల బోనస్, ఎండిన పంటలకు పరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టాలన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని మాట తప్పారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 18న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, కార్యవర్గ సభ్యులు రావాలని పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థులకు బీ ఫారాలను, ఎన్నికల ఖర్చు కోసం 95 లక్షల చొప్పున చెక్కును కేసీఆర్ అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర, ఎన్నికల ప్రచారం వ్యూహాలపై చర్చించనున్నారు. ఏపీలోని ప్రతిపక్ష నాయకులపై సీఎం జగన్ మరొకసారి తీవ్ర విమర్శలు చేశారు. కొంగ జపం చేస్తున్నామని చంద్రబాబును, పెళ్లిళ్ల వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించినందుకు తనపై కోపాన్ని పెంచుకున్నారని ఆరోపించారు. రాళ్లు వేయండి, అంతం చేయండని పిలుపునిస్తున్నారని ఆరోపించారు. రొయ్యకు మీసం, బాబుకు మోసం పుట్టుకతో వచ్చినవేనని దుయ్యబట్టారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ రైతు రాజ్యాన్ని చంద్రబాబు కూటమి అంతం చేయాలని చూస్తోందని ఆరోపించారు. పేదలకు మంచి చేయడం వల్ల ఓర్వలేక అన్ని పార్టీలు కలిసి ఒక్క జగన్ మీద దండయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రావని సర్వే రిపోర్టులు వస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ సీఎం బీజేపీలో కలిసే అవకాశం ఉందని కేసీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలన్నీ ఆలోచించి ఓటేయాలి. కరెంటు మంచిగా రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై పరోక్షంగా కమెంట్స్ చేశారు కేటీఆర్. ఒకరిద్దరు నేతలు వెళ్లిపోయినంత మాత్రాన ఒరిగేదేమీ లేదన్నారు ఆయన. కష్టకాలంలో అండగా ఉన్న కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు కేటీఆర్. కేసీఆర్ దేవుడంటూ పొగిడిన పెద్ద పెద్ద నేతలు ఇప్పుడు పదవుల కోసం పార్టీ మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబంతో పాటు జగదీష్ రెడ్డిని సైతం జైలుకు పంపిస్తామంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కవిత వచ్చే బతుకమ్మను తీహార్ జైల్లో ఆడుతుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తనను ఓడించేందుకు వచ్చిన వారందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానన్నారు రాజగోపాల్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కమెంట్స్ చేశారు. 2018లో ఓడిపోయాను కనుకనే 2019లో ఎంపీ, 2023లో ముఖ్యమంత్రి అయ్యానన్నారు. అలాగే జీవన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు కాబట్టి 2024లో కేంద్ర మంత్రి అవుతారని అన్నారు. తాను ఓడిపోయినప్పుడు కొందరు బాధపడితే శత్రువులు సంతోషపడ్డారని అన్నారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు కేసీఆర్ సొంత పార్టీనే నాశనం చేసుకోబోతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. యూపీఎస్సీ రిజల్ట్స్ లో తెలుగువారు సత్తా చాటారు. పాలమూరుకు చెందిన అనన్యారెడ్డి 3వ ర్యాంకుతో ఆదరగొట్టారు. దేశవ్యాప్తంగా 1016 మంది ఎంపిక కాగా వారిలో 19 మంది తెలుగువారు సెలెక్ట్ అయ్యారు. ఆల్ ఇండియా లెవెల్లో ఆదిత్య శ్రీవాస్తవ ఫస్ట్ ర్యాంక్ ని సాధించారు. అనిమేష్ ప్రధాన్ సెకండ్, ఇక దోనూరు అనన్యారెడ్డి థర్డ్ ర్యాంకులు సాధించారు.
ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులైతే కేబినెట్ మంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీతభత్యాలు పొందుతున్న వారికి ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని తేల్చి చెప్పింది. దీంతో రాష్ట్రంలోని 40 మంది ప్రభుత్వ సలహాదారులు నియమావళి పరిధిలోకి రానున్నారు. మంత్రులకు వర్తించే విధంగా సలహాదారులకు నియమావళి వర్తిస్తుందని స్పష్టం చేసింది. కమిషన్ ఉత్తర్వులను ఏమాత్రం ఉల్లంఘించినా తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు కేసుపై విచారణ మే 7కు వాయిదా పడింది. స్కిల్ కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది సిఐడి. బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణ మే 7కి వాయిదా వేసింది. భద్రాచలం రాములోరి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి అడ్డంకులు తొలగాయి. స్వామివారి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. అంతకుముందు తెలంగాణ సీఈఓ వికాస్ రాజును కలిసిన బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ నవమి లైవ్ టెలికాస్టుకు అనుమతినివ్వాలని కోరారు. దీంతో ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్. నివేదికను పరిశీలించిన సీఈసీ రాములోరి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దళితులకు శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు బెయిల్ లభించింది. ఈ కేసులో తాను ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లుగా తెలిపారు తోట త్రిమూర్తులు. తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. ఇక తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలో ప్రచారం చేస్తానన్నారు తోట త్రిమూర్తులు. ములుగు జిల్లాలోని సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ పేలింది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. 33 kV ట్రాన్స్ఫార్మర్ పేలడంతో కాసిందేవిపేట సబ్స్టేషన్కు విద్యుత్ నిలిచిపోయింది. పలు ప్రాంతాలకు విద్యుత్తును ఆపేశారు అధికారులు. విపక్ష పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఒక విషయం తెలుసుకోవాలని సూచించారు. సీఏఏ అమలు విషయంలో తాను ఎంత మాత్రం భయపడేది లేదని, వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని అన్నారు. తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎన్నో చర్యలు చేపట్టిందని, బీహార్లో ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు అవకతవకల పాలన సాగించిందని అన్నారు. దేశంలోని కొంతమంది సంపన్న వ్యాపారవేత్తలకు ప్రధాని నరేంద్ర మోడీ ఓ సాధనంగా మారారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. వారు బ్యాంకు రుణాలు మాఫీ చేశారంటూ ఆరోపించారు. ఇప్పటి వరకు 20 నుంచి 25 మందికి దాదాపు 16 లక్షల కోట్లు ఇచ్చారని పేర్కొన్నారు. భారత్లో రైతు సమస్యలపై ఆయన అసలు మాట్లాడరని మండిపడ్డారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను ప్రస్తావించారని రాహుల్ గాంధీ అన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ పంచ్ చేశారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇతర పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. వారిలో ఎక్కువ మంది నేతలు బీజేపీలో చేరారని చెప్పారు. కాంగ్రెస్ నేతలందరి కోసం బీజేపీ తలుపులు తెరిస్తే గ్రాండ్ ఓల్డ్ పార్టీకి కేవలం పార్టీ కార్యాలయ భవంతులే మిగులుతాయని అన్నారు. గత కొద్ది నెలల్లోనే 14,000 కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరారని వెల్లడించారు. కాంగ్రెస్ ఉద్దేశించి డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కొన్నిసార్లు ఆ పార్టీని చూస్తే విచిత్రమైన భావన కలుగుతుందన్నారు. బీజేపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందేమోనని కొన్నిసార్లు అనుమానం వస్తుందన్నారు. పార్టీలో సంస్థాగతమైన మార్పు కోసం గతంలో 23 మంది నేతలు పోరాడారని గుర్తు చేశారు. కానీ అగ్రనాయకత్వం వారి మాటలు వినిపించుకోలేదు అన్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ హేమా మాలినిపై అభ్యంతరకర కామెంట్స్ చేసినందుకు కాంగ్రెస్ నేత రణ్దీప్ సుర్జేవాలాపై భారత ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఆయనపై వేటు వేసింది. భారత రాజ్యాంగంలోని 324 అధికరణ ఇతర అధికారాల కింద 16 ఏప్రిల్ 2024 సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన ఎలాంటి ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనరాదని పేర్కొంది. ఊరేగింపులు, పబ్లిక్ ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటర్వ్యూలు, మీడియాకు
దూరంగా ఉండాలని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా గుజరాత్లో ఆప్ స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. ఆ జాబితాలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ సీనియర్ నేత సిసోడియా, మాజీ మంత్రి సత్యేందర్ జైన్లను చేర్చారు. వీరితో పాటు కేజ్రీవాల్ సత్యమణి సునీత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్లు ఉన్నారు. మొత్తంగా 40 మందితో కూడిన జాబితాను ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ అందజేసింది. ఆప్ రాజ్యసభ ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్ల పేర్లను ఈ జాబితాలో పొందుపరిచింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సల్మాన్ను కలిశారు. ముంబైలో బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ కు సీఎం రాకతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే నిందితులు అరెస్ట్ అయ్యారు. విచారణ కొనసాగుతోంది అన్నారు. ఈ వ్యవహారంలో హస్తమున్న ఎవరిని వదిలిపెట్టమని సల్మాన్ కు ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో గ్యాంగ్ వార్లను అనుమతించబోమని, వారి అంతు చూస్తామని అన్నారు. తమిళనాడు అభివృద్ధి బీజేపీ ప్రధాన ధ్యేయమన్నారు జేపీ నడ్డా. అందుకే కరప్షన్ ఫ్రీ భారతదేశం కోసం మోడీ యత్నిస్తున్నారని పేర్కొన్నారు. అయితే విపక్ష ఇండియా అలయన్స్ మాత్రం కరప్షన్ నేతల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మీరు అవినీతి రహిత దేశాన్ని కోరుకుంటున్నారా, అవినీతి పరులైన నేతల్ని కోరుకుంటున్నారో తెలుసుకోవాలన్నారు జేపీ నడ్డా.